రోడ్లకి డబ్బులిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వేరే వాటికి మళ్లించేసుకుని ఏ ఉపాధి హామీ రోడ్లనో కేంద్రానికి ఫోటోలు పంపించేసి డబ్బులు తినేసే కార్యక్రమం నడిచే వేళ నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పల్లె ప్రాంతాల రోడ్ల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పల్లెలకి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 100కి 70% బెనిఫిట్. ఇప్పుడు తాజాగా చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి అనేటటువంటి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 12,999 రోడ్లని నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. 2,123 కోట్లతో 4,7 కిలోమీటర్ల మేర పల్లె రోడ్లు నిర్మించబోతున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 1-2 రోజుల్లో ఈ పనులకు పరిపాలన మంజూరు ఉత్తర్వులు జారీ చేయబోతుంది. 157 నియోజకవర్గాలను 484 మండలాల్లో పనులు చేపట్టబోతున్నారు. జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దెబ్బతిన్న రోడ్ల సమాచారం క్రోడీకరించి పనులు మంజూరు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు ఆయన నియోజకవర్గాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు నిధులు కావాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ మేరకు పనులు మంజూరు చేసేవాళ్ళు. అయితే కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నా కూడా అక్కడ పనులు జరిగేవి కాదు. పెద్దగా జనాలు ప్రయాణం చేయని రోడ్లకి బాగు చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఉండేది. దీంతో రియల్ టైం వాస్తవిక పరిస్థితి తెలుసుకుని రోడ్లను నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడం, ఆ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చారట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోడ్లు ఉన్నాయి, అవి ఏ స్థితిలో ఉన్నాయి, బాగా దెబ్బతిన్నవన్నీ, బాగా ఉన్నవన్నీ, ఓ మోస్తరుగా ఉన్న రోడ్లన్నీ తదితర సమాచారం ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రికార్డులో ఉంది. ఎప్పుడైనా వాటి స్థితిగతులు తాజా సమాచారం తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఏ దాకా ఫైల్ నడపాలి. అయితే రోడ్ల అభివృద్ధికి మనకున్న పరిమితమైన వనరులు సద్వినియోగం చేసుకోవాలంటే రోడ్ల సమాచారం రియల్ టైంలో అవసరమవుతుంది. ప్రజాప్రతినిధులు జరిగిన రోడ్లను మంజూరు చేయడం ఇప్పటివరకు ఆనవాయితీగా ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి రోడ్ల పనులు మంజూరు చేసుకుంటేనే ఆయా రోడ్లు బాగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ రోడ్ల వాస్తవిక పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడం, దానికి సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం, దాన్ని జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్కి అనుసంధానించడం, ఆయా రోడ్లకి డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ పంచాయతీరాజ్ కోడ్ నెంబర్లు కూడా కేటాయించడం, ఇవన్నీ కూడా వెబ్సైట్లో మెన్షన్ చేసి 31,332 రోడ్లు రాష్ట్రంలో ఉంటే 67,000 కిలోమీటర్ల మేర ఉంటే ఆ రోడ్ల వివరాలని ఇక వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతున్నాయి. గతంలో కొన్ని రోడ్లను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేపట్టారు. పిఎంజీవై రోడ్లన్నింటి డిఆర్ఆర్పి కోడ్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోడ్లకు అవే కోడ్లను కొనసాగించి మిగిలిన రోడ్లకు కొత్త కోడ్ నెంబర్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 47,267 నివాస ప్రాంతాలు ఈ కనెక్టివిటీ రోడ్లోనే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ రోడ్ల స్థితిని స్థానిక ఇంజనీర్లు అప్డేట్ చేస్తారు. రోడ్ల ఫోటోలను కూడా వెబ్లో ఉంచుతారు. గ్రామాల్లో ఏ రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఆయా రోడ్లు నిర్మించిన ప్రాంతాల్లో నేల స్వభావం ఏంటి, తారు, సిమెంటు, గ్రావెలు, ఎర్త్ రోడ్లు, ఏ తరహా రోడ్లు అన్న సమాచారం కూడా అందుబాటులో ఉంచబోతున్నారట. రోడ్లను బ్యాడ్, ఫెయిరు, వెరీ ఫెయిరు, గుడ్డు, ఎక్సలెంట్ అనే కేటగిరీల కింద విభజించబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం సాస్కీ పేరుతో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే విధానంలో వడ్డీ రహిత రుణాలు అందిస్తుంది. ఆర్అండ్బి, టూరిజం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మౌలిక వస్తువుల కల్పనకి నిధులు వినియోగించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రోడ్ల నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,123 కోట్లను సమీకరించుకోబోతున్నారు. ఈ నిధులను గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు వాడతారు. 67 కిలోమీటర్ల మేర రోడ్లలో 67,000 కిలోమీటర్ల మేర రోడ్లలో పోర్టల్ ఆధారంగా బాగా దెబ్బతిన్న రోడ్లకి మొదటి ప్రాధాన్యం ఇచ్చి రోడ్ల పనులు మంజూరు చేయాలని నిర్ణయించి ఆ పోర్టల్ను త్వరలో ప్రారంభించబోతున్నారు.